పవిత్రమైన అమర్నాథుడిని దర్శించుకోవాలని లక్షలాది మంది భక్తులు ఎంతో ఆశతో వేచి చూస్తుంటారు. కానీ ప్రకృతి వైపరీత్యాలు, మారుతున్న వాతావరణ పరిస్థితులు ఇప్పుడు ఈ పవిత్ర యాత్రపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమర్నాథ్ గుహలో సహజంగా ఏర్పడే మంచు శివలింగం ఈసారి యాత్ర మొదలైన కొద్ది రోజుల్లోనే కరిగిపోతుండడం భక్తుల్లో ఆందోళనను, ఆధ్యాత్మిక వేదనను కలిగిస్తోంది. అసలు ఏం జరుగుతోంది, నిపుణులు ఏం చెబుతున్నారు అనే అంశాలపై ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. ఐఎమ్ యువర్ శాలిని ప్రియ. 90% కరిగిపోయిన మంచు శివలింగం జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో 3888 మీటర్ల ఎత్తున వెలిసిన అమర్నాథ్ గుహలో ప్రకృతి సిద్ధంగా 12 అడుగుల వరకు మంచు శివలింగం ఏర్పడటం ఒక అద్భుతం. ఈ ఏడాది జూలై 3న యాత్ర ఘనంగా ప్రారంభమైంది. అయితే యాత్ర ప్రారంభమైన కేవలం 5 నుంచి 7 రోజుల్లోనే శివలింగం దాదాపు 90% వరకు కరిగిపోయినట్లు క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందుతోంది. గతంలో కొన్ని వారాల పాటు స్థిరంగా ఉండే మంచు శివలింగం ఈసారి ఇంత వేగంగా కరిగిపోవడం గతంలో ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. శాస్త్రవేత్తల హెచ్చరికలు నిజమవుతున్నాయా? హిమాలయాల్లోని హిమనీ నదాలు, మంచు శిఖరాలు గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రమాదంలో ఉన్నాయని పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. భూతాపం పెరగడం, మారుతున్న గాలుల సరళి, అకాల వర్షాలు మరియు గుహలోని సూక్ష్మ వాతావరణంలో వస్తున్న మార్పులు మంచు శివలింగం త్వరగా కరగడానికి ప్రధాన కారణాలుగా గుర్తించారు. ప్రకృతి క్రమబద్ధత దెబ్బతినడం వల్ల అమర్నాథుడికి సహజంగా మంచుతో అభిషేకం చేసే ఈ ప్రక్రియ ఇప్పుడు సవాలుగా మారింది. పెరిగిన భక్తుల రద్దీ మరియు ఉష్ణోగ్రత. గుహ వద్ద నమోదవుతున్న ఉష్ణోగ్రతలు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. దీనికి తోడు అమర్నాథ్ యాత్రలో భక్తుల సంఖ్య ఏటా విపరీతంగా పెరుగుతోంది. వేల సంఖ్యలో భక్తులు గుహలోకి ప్రవేశించడం, వారు వదిలే ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల వెలువడే వేడి కూడా గుహలోని ఉష్ణోగ్రతను పెంచుతోందని, తద్వారా మంచు త్వరగా కరుగుతోందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల యాత్ర చివరి రోజుల్లో వెళ్లే భక్తులకు శివలింగ దర్శన భాగ్యం లభించక నిరాశకు గురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అధికారుల చర్యలు మరియు యాత్రికులకు విజ్ఞప్తి. శివలింగం వేగంగా కరుగుతున్న నేపథ్యంలో యాత్రను మరింత క్రమబద్ధీకరించేందుకు అమర్నాథ్ శ్రైన్ బోర్డు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తులంతా వాతావరణ సూచనలను తప్పనిసరిగా పాటించాలని, యాత్రా మార్గంలో పర్యావరణాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను వదలవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతాన్ని కాపాడుకోవడం భక్తుల బాధ్యత అని అధికారులు గుర్తు చేస్తున్నారు. అమర్నాథుడి దర్శనం కేవలం యాత్ర మాత్రమే కాదు, అది ప్రకృతితో ముడిపడిన ఒక అనుభూతి. వాతావరణ మార్పుల ప్రభావం ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలపై పడటం మానవాళికి ఒక హెచ్చరిక లాంటిది. ప్రకృతిని గౌరవించి పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మన ఆచారాలు, సంప్రదాయాలు ముందు తరాలకు అందుతాయి. ఈ అంశంపై మరింత సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగును. సబ్స్క్రైబ్ చేసుకొని నేనే మీ శాలిని ప్రియ.